అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుర్చీని మడతపెట్టి అంటూ ఓ రేంజ్లో సినిమా డైలాగ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై తిరగబడాల్సిన టైం వచ్చింది, ఇంకా 53 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు ఆయన. గురువారం అంటే ఫిబ్రవరి 15న విధ్వంసం అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ అలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సమావేశానికి విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వి రామారావు అధ్యక్షత వహించగా, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, 5 ఏళ్ల నరకాన్ని రాబోయే 54 రోజులు చర్చించాలి. ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం కాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ విధ్వంసమైంది, ప్రజల ఆకాంక్షలు చెదిరిపోయాయని చంద్రబాబు తెలిపారు. ఈ పుస్తకం అమరావతి రైతులు, మహిళలకు అంకితం చేయడం గర్వించదగిన విషయమని చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలో 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని అని ఆరోపించారు. అధికారం ఇస్తే తాను పవన్ దృఢ సంకల్పంతో పనిచేస్తామని అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ చేశారని మండిపడ్డారు. ఏపీలో పేదరికం లేకుండా చేస్తాం, 54 రోజుల తర్వాత మా బాధ్యత నెరవేర్చుతామని అన్నారు. వైసీపీ నేతలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ జన సైనికులు కుర్చీలు మడత పెడతారని ఈ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.